మనకి ఎలా ఉన్నాడు అంటే ఆయన బహుమతిని ఇచ్చినటువంటి వానిగా ఉన్నాడు. దేవుడు బహుమతిని ఇస్తే ఆ బహుమతిని మనం ఏం చేయాలి అంటే కేర్ చేయాలి, కాపాడాలి. పిల్లల్ని కనేసి వదిలేసినట్టుగా కాదు, వాళ్ళని ఏం చేయాలా పద్ధతిగా అన్ని విషయాల్లో చూసి యవ్వన కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసుకోవాలి, వాళ్ళు ఉపయోగపడే విధంగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసి వాళ్ళని ఏం చేయాలంటే చివరికి మళ్ళీ దేవునికి అప్పగించాలా. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మళ్ళీ ఎవరికి అప్పగించాలా? దేవుడికి అప్పగించాలా. అలా దేవుడికి అప్పగించడం కోసం దేవుడు నీకు బిడ్డలు ఇస్తున్నాడు. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు అంటే వాళ్ళ గురించి నీకు ఒక ప్లాన్ ఉంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. కానీ ఎప్పుడు ప్లాన్ సక్సెస్ అయిందో తెలుసా? దేవుడి ప్లాన్ ఏంటో నువ్వు తెలుసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఆ బిడ్డను మనం పెంచినప్పుడు, ఆ బిడ్డను మనం పోషించినప్పుడు, ఆ బిడ్డను సంరక్షించినప్పుడు దేవుని యొక్క చిత్తం అనేటువంటిది ఏంటో అది నెరవేరుతుంది అనమాట. ఈరోజు మరి నేను క్లుప్తంగా 2-3 మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే 9 నెలల గర్భంలో దేవుని యొక్క హస్తం, 9 నెలల గర్భంలో దేవుని యొక్క హస్తం అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే నేను 9 months గురించి చెప్పబోతున్నాను. 9 నెలలు 9 వచనాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 9 మంది దగ్గర బైబిల్ ఉన్నాయా? చివరి మాట చదవాలి అందుకని. ఓకే, మొదటిది ఫస్ట్ మంత్ కీర్తనలు 139వ కీర్తన 13-14 వచ్చిన ఒకటి చదవాలి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మళ్ళీ చదవండి 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇంగ్లీష్ బైబిల్లో నిర్మించిన వాడు అనే దానికి క్నిట్టింగ్ అని ఉంది. KNITTING. నిట్టింగ్ అంటే అర్థం ఏంటంటే నెట్ని వలని ఏం చేస్తారంటే వలని అల్లేటువంటి వాడు నిట్టింగ్ అంటారు అనమాట. కాబట్టి అది ఇక్కడ మనం చదివినటువంటి యొక్క మాటలో ఏమర్థం అవుతుందంటే కలయిక, మొదటి కలయిక. ఈ ఫస్ట్ మంత్ లో అసలు బేబీ పుట్టిందా లేదో కూడా తెలీదు, అర్థం కాదన్నమాట. అర్థం కానటువంటి ఒక టైం అది. ఆ టైంలోనే దేవుడికి తెలుసు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు, ఆ కలిసినటువంటి క్షణంలో ఎక్కడ ఎలాగా అనేది మనకు అర్థం కానటువంటి విషయం అయినప్పటికీ దేవుడి గర్భము అనేటువంటిది మనిషికి డాక్టర్లకి తెలియక ముందే దేవుడికి ఇది తెలుసు అనమాట. దేవుడే ఏం చేశాడు? చదవనమ్మా 13-14. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో నిర్మించినటువంటి వాడు దేవుడే. కాబట్టి ఒక బిడ్డ పుట్టాలి అంటే అది దేవుని యొక్క ఆమోదం అయి ఉండాలన్నమాట. కన్సెప్షన్ అనేటువంటిది అది దేవుడు చేసేటువంటిది. కలయిక అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి ఒక కార్యం, దేవుని ద్వారా జరిగేటువంటి ఒక క్రియ. అందుకే కీర్తనలో మనం చూస్తాము ఏంటంటే వారు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది మనం మేము పిల్లల్ని కనడం కోసం ప్రయత్నం చేస్తున్నామని నువ్వు 100 సార్లు అనుకున్నా అది దేవుడు ఆమోదించాలి, దేవుడు కలుగ చేయాలి. అది మొదటి నెలలో జరిగేటువంటి విషయం అన్నమాట. ఇంకో రెండో విషయం దగ్గరికి వద్దాం. సెకండ్ మంత్ లో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నేను పిండమునై ఉండగానే అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది? పిండముగా ఫామ్ అయింది అనమాట. ముందు కలయిక జరిగింది, తర్వాత ఏమైంది? పిండముగా ఫామ్ అయింది అనమాట. ఫార్మేషన్ జరిగింది. ఇర్మియా గ్రంథం 1:5 చూడండి, చదవండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఇంకా పిండముగా ఉండగానే అంటే ఆ ఫార్మేషన్ అనేటువంటిది ఇంకప్పటి నుంచే ప్రారంభం అవుతా ఉంది. ఒక రూపం అనేటువంటిది రాకముందే దేవుడు ఎరిగినటువంటి వానిగా వాని యొక్క జీవితం మొత్తం మీద ఒక ప్రణాళిక అనేటువంటిది ఆ పిండ దశలో ఉండగానే, అంటే ఇంకా ఒక షేప్ అనేటువంటిది రాకముందుగానే దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇది 2వ నెలలో జరిగేటువంటి క్రియ. ఇంకా 3వ నెలలో ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క బిడ్డకి ఏం జరుగుతుందండి? హార్ట్ బీట్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది అనమాట. హార్ట్ బీట్ అండ్ గ్రోత్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అప్పుడు డాక్టర్ చెక్ చేసి ఏం చేస్తారంటే, ఏం చేస్తుంది డాక్టర్ అమ్మా?
అదే హార్ట్ బీట్స్, డబుల్ హార్ట్ బీట్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, వినిపిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు లోపల బేబీ ఫామ్ అయింది అని చెప్పేసి చెప్తారు. కాబట్టి 3వ నెల హార్ట్ బీట్ అండ్ గ్రోత్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి, రూపం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. 3వ నెలలో హార్ట్ బీట్ అండ్ గ్రోత్ అనేటువంటి దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక రూపం, బేబీ అనేటువంటిది ఒక ఫార్మేషన్ జరిగి అదొక రూపానికి ఉన్నాం. తర్వాత 4వ నెలలకు వచ్చేద్దాం. 4వ నెలలో ఏం జరుగుతూ ఉంది అంటే లూకా సువార్త 1:41 చూడండి. 4వ నెలలో ఏం జరుగుతుందండి? 4వ నెలలో బిడ్డ యొక్క కదలికలు మనము గమనించగలుగుతాం అన్నమాట. మూమెంట్స్ అనేటువంటివి మనకి అర్థమవుతాయి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశారు. కాబట్టి గర్భంలో శిశువు గంతులు వేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 4వ నెల నుంచే ఆ బిడ్డ కదలికలు తల్లి గమనించగలుగుతుంది అనమాట. ఇంకా 5వ నెలకు వచ్చేద్దాం. 5వ నెలలో మరి అది ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కూడా డాక్టర్స్ మనకు చూపిస్తారు. మేలా ఫీమేలా చెప్పరు కానీ ఐడెంటిఫికేషన్స్ అయితే మనకి ఆ మానిటర్ లో మనకు చూపిస్తారు అనమాట. కాబట్టి యెషయా గ్రంథం 44:2 చూడండి. అక్కడ ఆయన ఏ విధంగా తయారు చేశాడో, ఎలాగా అంతరింద్రియాలను క్రియేట్ చేశాడో, ఏ విధంగా ఆయన రూపించాడో ఆ విషయాలు మనకి కనిపిస్తాయి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. చాలు, మళ్ళీ చదవండి. వచ్చును నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడు. గర్భములో నిన్ను నిర్మించినటువంటి వాడు. ఒక ఐడెంటిఫికేషన్ అప్పటి నుంచి మనకి తెలుస్తూ ఉంటది. బిడ్డ ఇటు దొర్లాడు, అటు దొర్లాడు. కొంతమంది ఏదో చూపిస్తూ ఉంటారు. ఒక యూట్యూబ్ లో వీడియోలో చూశాను. లోపల బిడ్డ అంట కార్ డ్రైవింగ్ చేస్తా ఉన్నట్టుగా, కాల్తో గేర్ నొక్కుతున్నట్టుగా ఉందంట బిడ్డ. ఏంటి బయటికి రాకముందే. తర్వాత ఇంకెప్పుడో వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వస్తా ఉంటే లోపల బేబీ గట్టిగా ఏడుస్తూ నవ్వటం, పొట్ట దగ్గర తనటం, ఏదేందో చెప్తా ఉంటారు వాళ్ళు. కొన్ని వీడియోలు కనిపిస్తా కూడా మనకి ఉన్నాయి అన్నమాట. కాబట్టి ప్రియులరా, ఇది దేవుడు నిర్మించినటువంటి ఒక విషయం కనుక అవన్నీ మనకి తెలుస్తా ఉన్నాయి. తర్వాత 6వ వచనం, 6వ నెల దగ్గరికి వచ్చేద్దాం. 6వ నెలలో ఇక ఆ బిడ్డ బలాన్ని మరి శక్తిని పుంజుకునేటువంటి దశలోనికి వస్తుందన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినప్పుడు ఎలిజబెత్కి ఇది 6వ నెల అనేటువంటి మాట మనం చూస్తాం. 6వ నెల అనేటువంటి మాట మనం చూసినప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటామంటే బేబీ కన్ఫర్మ్డ్ అనేది మనం అక్కడ నుంచి చెప్తాం అనమాట. అంతకు ముందు వరకు 5వ నెల వరకు బేబీ ఉంది, లోపల ఆరోగ్యంగా ఉందా లేదా, ఎదుగుతా ఉందా లేదా అనే మానిటరింగ్ అనేటువంటిది అంతగా చెప్పలేరు. కానీ 6వ నెల నిండిన తర్వాత నుంచి బేబీ కన్ఫర్మేషన్ గురించి చెప్తా ఉంటారనమాట. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క 6వ నెల మరి ఎలిజబెత్ 6వ నెల అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇంక 7వ నెల దగ్గరికి వచ్చేద్దాం. కీర్తనల గ్రంథము 71:6 చూడండి. కీర్తనలు 71:6. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉన్నావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. కాబట్టి తల్లి గర్భము నుండి ఇంకా బయటికి వచ్చేటువంటి మార్గంలోనికి, అంటే తల్లి యొక్క గర్భం అనేటువంటి వాతావరణం నుంచి ఈ లోకం అనేటువంటి వాతావరణంలోనికి వచ్చేటువంటి దిశలోనికి ఆ బేబీ ఏం చేస్తుంది, ఆ ట్రావెల్ చేసేటువంటి దిశను మార్చుకునేటువంటి ప్రక్రియ అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి అది అక్కడ మనం చూసినప్పుడు ఆ ఉద్భవింప చేసినటువంటి వాడవు నీవే అనే మాట మనము చూస్తా ఉన్నాం. ఇంకా 7th మంత్కు వచ్చేద్దాం. 8వ నెల దగ్గరికి వచ్చినప్పుడు మరి
ఒక సమయం అనేటువంటిది ఉంది అని మనం తెలుసుకుంటా ఉన్నాం. సాధారణంగా కొంతమందికి ఏం చేస్తారంటే 8వ నెలలోనే బిడ్డ మరి తీస్తారు, 8వ నెలలోనే బయటికి తీస్తారు. అయినప్పటికీ దేవుడు 8వ నెలలోనే బయటకు తీసినటువంటి బిడ్డల్ని చాలా మందిని ఆయన బ్రతికించాడు. చాలా మంది మరి 8వ నెలలోనే పుట్టినటువంటి వాళ్ళు కూడా ప్రీమెచ్యూర్డ్ బేబీస్ కూడా వాళ్ళు ఏమయ్యారంటే మరి ఎదిగినటువంటి వాళ్ళుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు ఆమోదిస్తే వాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు మరి బయటకు రావాల్సిందే. ఒక సమయం అనేటువంటిది ఉందని మనము తెలుసుకుంటా ఉన్నాం. అది ప్రసంగి గ్రంథం 3:2 మనం చూసినప్పుడు ప్రతిదానికి సమయం కలదని చెప్తూ దాంట్లో పుట్టుటకు అనే మాట అంటాడు. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంది, దానిలో పుట్టుటకు కూడా ఒక సమయం ఉంది. మనం అనుకుంటాం, అరే పిల్లలు పుట్టలేదేంటి, అరే దేవుడు ఇంకా ఇయ్యలేదేంటి, అరే చాలా మందికి పిల్లలు పుట్టేస్తున్నారు అని అనుకుంటాం. సంతోషం కలుగుతుంది అనమాట, చాలా సంతోషం కలుగుతుంది. ఏంటి, ప్రతిదానికి ఒక సమయం ఉంది. 8th month అనగానే ఇంకా రెడీ అవుతా ఉంటారు అనమాట. ఇంకా ఏంటి, డెలివరీ కోసం రెడీ అయ్యేటువంటి మంత్ అనమాట. ఇంకా చివరిది 9వ నెల బర్త్ అండ్ జాయ్ అనమాట. యోహాను సువార్త 16:21. యోహాను సువార్త 16:21. ప్రియాంక చదవమ్మా. ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకుంది. కాబట్టి బర్త్ అండ్ జాయ్ అంటే ఇంకా పెయిన్ బికమ్స్ జాయ్ అన్నమాట. ఇంకా తను కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది, నొప్పులు వస్తూ ఉంటాయి, కొద్దిగా బాధపడుతూ ఉంటుంది, చికాకుగా ఉంటుంది, గందరగోళంగా ఉన్నట్టుంటుంది, అక్కడ పక్కనే కూర్చోవాలనుకుంటా ఉంటుంది. ఎన్నెన్నో రకరకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో తనకి ఒకరోజు డాక్టర్ నిర్ణయించినటువంటి డేట్ రోజున తనకి దేవుడు ఆ బిడ్డ ఇంత 9 నెలలు 8 నెలలు కడుపులో ఎదిగినటువంటి బిడ్డ, ప్రతి నెలకి కూడా ఒక పరిస్థితి దేవుడు కల్పించాడు. ప్రతి నెలలో ఆయన యొక్క కాపుదల ఉంది. ప్రతి నెలలో ఆయన చెయ్యాలి అనుకునేటువంటి ఒక కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఖచ్చితంగా పనులన్నీ జరుగుతా ఉన్నాయో. మనం అనుకునేటువంటిది ఒక ఎత్తు అనమాట. మనం అనుకునేది కేవలం ఒక ఎత్తు. మనం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా జరగాలి, ఇలా జరగాలి అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు నిర్ణయించేటువంటిదే నిజమైనటువంటిది. దేవుడు నిర్ణయించేటువంటి ప్రణాళికలోనే ఏముంటుందో తెలుసా? సంతోషం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒకవేళ మనం అనుకుంటాం ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా చేస్తే బాగుండు, లేకపోతే అక్కడ చేస్తే బాగుండు, ఇక్కడ చేస్తే బాగుండు అని మనం చాలా విధాలుగా అనుకుంటాం. కానీ ప్రియులరా, దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. దేవునికి ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతాం. కొన్ని సందర్భాల్లో గొప్పగా చేస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడతారు. కాబట్టి దేవుడు మనకి ఎంతవరకు అనుమతించాడో, ఎంతవరకు ఆయన మనకు కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడో అంతవరకు మనం పోవటం చాలా మంచిదన్నమాట. సో చివరిగా నేను 9 నెలల గర్భములో దేవుని యొక్క హస్తం అనేటువంటిది ఏంటో మనం అర్థం చేసుకున్నాం. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి తన యొక్క బాధ, తన యొక్క అప్పుడు వరకు భరించినటువంటి బాధ అంతా కూడా పోయి భూలోకానికి ఒక నరుడు పుట్టుకొచ్చాడు, వేమ వరకు వారసుడు ఒకడు బయటకు వచ్చాడని వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. సాగర్ అంతేనా? తర్వాత చివరిగా చూడండి, కాబట్టి దీన్ని బట్టి దేవుడు 9 నెలలు మరి చేసినటువంటి 8 నెలలు చేసి 9వ నెలలోనికి తీసుకొచ్చినటువంటి విషయాన్ని బట్టి కుటుంబం ఏం చేస్తుందంటే ఈ యొక్క సంతోష కార్యాన్ని చేస్తూ ఉంది. దేవుని కార్యాలని ఎప్పుడు కూడా అపవాది క్రియలతోటి మిక్స్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడి పనుల్ని అపవాది కార్యాలతోటి మిక్స్ చేయకూడదు. అంటే ఇక్కడ ఒక కార్యక్రమం చేసి దీని తర్వాత మళ్ళీ ఇంకొక కార్యక్రమం చేసి ఆ విధంగా ఆటలాడకూడదు దేవునితో. ఎందుకంటే దేవుడు బిడ్డలు ఇచ్చేది దేవుడు. ఆయన గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, ఆయనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ బహుమానానికి ఒకే విధానం ఉండాలి. అంటే వాక్య విధానాన్ని ఎన్నుకున్నప్పుడు వాక్య విధానమే ఉండాలి. ఇది తప్పించి వేరే విధానాల్లోకి వెళ్ళామనుకోండి,
అది బిడ్డ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి బిడ్డ కదా, దేవుడి కోసం మనం పెంచాల్సినటువంటి బిడ్డ కదా. కాబట్టి దాని గురించి మనం జాగ్రత్త పడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యము కలుగుతున్నది. బట్టి మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని స్తుతించాలి. అని గుర్తుపెట్టుకోండి, ప్రతి దానిని బట్టి దేవుని నామాన్ని మనం స్తుతించాలి. దాన్ని మనం మర్చిపోకూడదు. చివరిగా నేను ఈ మాట చదివి ముగించాలని ఆశపడతా ఉన్నాను. కీర్తనల గ్రంథం 115:14 చూడండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 14వ వచనం. అందరూ కలిసి చదవండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మళ్ళీ చదువుదాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. కాబట్టి పిల్లరా, మరి ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు వచ్చి ప్రియాంకను బ్లెస్ చేస్తారు కదా. అప్పుడు మీరు రెబెకాని వాళ్ళు బ్లెస్ చేసినట్టుగా, కుమారి సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువు గాక అనే మాట అంటూ మీరేం చేయాలా? బ్లెస్ చేయాలి. మీరేం చేయాలమ్మా? బ్లెస్ చేయాలి. మీరు వచ్చి మరి ప్రియాంకను ఏం చేయాలా? బ్లెస్ చేయాలి. మీరందరూ వచ్చి బ్లెస్ చేసి ప్రార్థన చేయాలి. దేవా, మరి ఇప్పుడు వరకు తోడై నిలిచావు, నీకున్న కొన్ని రోజులు కూడా నువ్వు తోడై నిలిచి గొప్ప కార్యాన్ని చేయి. మేము ఊహించిన దానికంటే గొప్పగా మీరు కార్యాన్ని చేయండి అని మనం ప్రార్థన చేసి, అమ్మా నువ్వు వేవేలకు తల్లి వగుదువుగాక అనే మాటతోటి మనము బ్లెస్ చేయాలి. ప్రార్థన చేసుకుందామా? రాజరక్షక నాయన యేసయ్య, తండ్రి ప్రియాంక జీవితంలో మీరు చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి, తనకిచ్చినటువంటి గర్భమును బట్టి 8 నెలలు పూర్తి చేసుకుని 9వ నెలలోనికి ప్రవేశించినటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో నాయన ఇదిగో తండ్రి మరికొన్ని దినాల్లోనే నీ బిడ్డ ప్రభా ఒక అందమైన ఆరోగ్యమైనటువంటి బిడ్డకు ప్రభా నాయన జన్మనివ్వబోతూ ఉందని కనుక అయ్యా యేసయ్య ప్రభా, ఇదిగో తండ్రి తనకున్నటువంటి పెయిన్ నాయన గర్భవేదన అనేది ప్రతి స్త్రీకి కలిగేటువంటిదే. ఆ గర్భవేదన మరచి ఒక ఆరోగ్యవంతమైన మంచి బిడ్డకు జన్మనిచ్చాననేటువంటి సంతోషాన్ని తను పొందబోతా ఉంది. దానికి ముందుగానే ప్రభా నీ దాసురాలు ప్రభా పద్మాంటి ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆయన కృతజ్ఞత కూడికలో మేమందరము చేరి వచ్చి ఉన్నాము. ఆయన 9 నెలల కాలంలో కూడా మీరు ప్రభా ఏ విధంగా సహాయపడుతూ వస్తారో, బిడ్డ ఎదిగి బయటకు వచ్చే వరకు మీరు ఏ విధంగా తోడుగా ఉంటారో, 9 నెలలు మీ యొక్క దయగలిగినటువంటి హస్తాన్ని గురించినటువంటి మాటలు ధ్యానం చేసుకునేటకు మీరు చూపిన కృపకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా నాయన ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. సాగర్ను ప్రభా నాయన ప్రియాంకను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన అనేక మంది బిడ్డలకు జన్మనివ్వడానికి ప్రభా బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాను. వారి యొక్క వంశము ప్రభా నాయన నానాటికి అభివృద్ధి చెందుతూ నాయన యేసయ్య ప్రభా ఎంతో జ్ఞానవంతమైనటువంటి పిల్లలను కనుటకు నాయన యేసయ్య ప్రభా ఇదిగో తండ్రి మేమందరం కూడా నీ యొక్క శిష్యులమై ఉన్నలాగున నీ కొరకు వారిని పెంచినట్లుగా, నీ చిత్తము వారిని నెరవేర్చినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఆయన ఈ మధ్యాహ్న కాలంలో అందరూ చేరి వచ్చినటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన యేసయ్య ప్రభా మరి రాధా అక్క మరి వాళ్ళ యొక్క బంధువులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ కృప చూపండి. ఈ 2 కుటుంబాలను ఐక్యపరిచి మీరు ఒక బిడ్డను కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యాలు మా కుటుంబాల మధ్య మీరు చేసినందుకై వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాము. సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏసుంత్యంగా ప్రియాంకలో ఉన్నటువంటి బిడ్డ కొరకు బిడ్డను మీరు మిక్కిలిగా ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడేంటి నడిపించులాగా కృప చూపవలసిందిగా కోరుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంపూర్ణ ప్రభు సంపూర్ణ గాడ్ బ్లెస్ యు.